దేవుని ప్రజలారా, అభినందనలు వచ్చినప్పుడు ఎగిరిపోవటం, అభిశంసనలు వచ్చినప్పుడు కృంగిపోవటం ఏం చేయనక్కర్లా. ఎందుకంటే ప్రజలకు నిజంగా అభినందించవలసిన వారిని ఏ విధంగా అభినందించాలో అందరికీ తెలియదు. అభినందించవలసిన సమయంలో కూడా అభిశంసిస్తారు. ఎందుకంటే వినటం కూడా చేత కాదు కదా, బోధించటమే చేత కాదనేది సామాన్యమైన సంగతిగా మనకు తెలిస్తే, వినటం కూడా చాలామందికి చేత కాదు, విని అర్థం చేసుకోవటం కూడా చాలామందికి చేతగానందున రకరకాల అభిశంసనలు చేస్తూ ఉంటారు. సర్వము గ్రహించినట్లుగా అందరినీ విశ్లేషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల సహృదయం కలిగి, ఒకవేళ జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల మధ్యలో నమ్మకంగా దేవుని సేవిస్తూ ఉన్నట్లయితే శుద్ధ సువర్ణముగా మార్చబడి అగ్నిలాంటి శ్రమలను సహితము దేవుడు అద్భుతముగా మార్చివేసి అమూల్యమైన మన విశ్వాసమునకు ఘనతను మెప్పును కలిగిస్తాడు. ఈ సంగతిని గుర్తించి స్థిరమైన విశ్వాసంతో ప్రభు మిమ్ములను నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగండి. త్వరలో దేవుడు మిమ్ములను అన్ని విధములుగా దీవించి ఘనముగా నడిపిస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.